హాయ్ అండి, వెల్కమ్ టు కుశల కిచెన్ అండి. ఈరోజైతే వంటలు చేస్తున్నామండి. మేము మా ఫ్రెండ్ కొత్తగా పెళ్ళి అయిందండి. వాళ్ళ ఇళ్ళల్లో ఇంటికి పెళ్ళి పుట్టింటికి వచ్చి వెళ్ళేటప్పుడు క్యాలరీ తీసుకుపోతారండి. క్యాలరీ కోసమని మేము వంటలు చేస్తున్నాం. గోంగూర పచ్చడి చేయాలని గోంగూర ఒలుచుకొని అల్లం కొత్తిమీర ఎల్లిపాయలు అన్నీ ఒలిచి చికెన్ కోసి పెట్టుకుంటున్నామండి. మనం అల్లం కొత్తిమీర ఏదైతే ఒలిచినది ఉందో అల్లం వెల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాక చికెన్ కడిగి పెట్టుకున్నామండి. 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఉప్పు పసుపు వేసి కడగండి. కడిగేటప్పుడు నీసు వాసన అనేది రాదు మనకు. ఇప్పుడు పొయ్యి మీదనే వంటలు చేస్తున్నామండి. పొయ్యి మీద సర్వ పెట్టి కావాల్సినంత నీళ్ళు వేసుకొని ఉల్లిగడ్డలు వేసినామండి. ఉల్లిగడ్డలు కొద్దిగా వేగాక దాంట్లోకి చికెన్ వేసినామండి. శుభ్రంగా మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో ఆ చికెన్ దాంట్లోకి వేసి బాగా కలుపుకోండి. 1-2 సార్లు బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా పసుపు అండి, కావాల్సినంత పసుపు, కొద్దిగా ఉప్పు వేసి దీన్ని బాగా కలపండి. ఆ ఉప్పు పసుపు అనేది ముక్కలకు బాగా పట్టాలండి. బాగా పట్టాలి కాబట్టి బాగా కలపాలండి. దాన్ని బాగా అంటే ముక్కలకు ఉప్పు పసుపు అనేది బాగా పట్టాలి కాబట్టి ఉప్పు పసుపు వేసినాక ఒక 2 సార్లు బాగా కలపండి. కలిపి ఇది ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. బాగా ఉడుకుతాయి ముక్కలు అనేటివి. ఉడికినాక దీంట్లోకి మనం ఫస్ట్గా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నామండి. టమాటాలు ఏదైతే వేసినా టమాటాలు వేసుకొని బాగా నీట్గా కలుపుకున్నాం. ఒకసారి కలుపుకున్నాక మనకు కావాల్సినంత కారం పొడి మేము వేసుకున్నామండి. మేము కారం పొడి ఎక్కువనే తింటాం కాబట్టి కారం అయితే ఎక్కువగానే వేస్తాం మేమైతే. మీరైతే చూసి వేసుకోండి. కారం 3 కేజీల చికెన్ అండి ఇదైతే. కారం వేసినాక బాగా కలపాలండి. నీట్గా కలిపి ఇందులోకి కొద్దిగా ఎసురు వేయండి. ముక్కలు అనేటివి ఉడకాలి కాబట్టి అవి టమాటాలు కారం వేసి కలిపినాక ఎసురుకి నీళ్ళు పోసి కొంచెంసేపు ఉడికినాక చికెన్ మసాలా వేస్తున్నామండి. చికెన్ మసాలా తర్వాత అవి చెక్క లవంగాలు అవి ధనియాలు ఉంటాయి కదండి, దానిలో పొడి ముందుగానే వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్నామండి. ఆ పొడి వేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అల్లం కొత్తిమీర ఎల్లిపాయలు మిక్సీ పట్టి పెట్టుకున్నామండి. మేము కొత్తిమీర అల్లం పేస్ట్ ఏదైతే ఉందో మనం మిక్సీ పట్టుకునేది దాంట్లోకి వేసుకొని కలుపుకోండి. కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు పెట్టుకొని దించుకునేటప్పుడు ఒక నిమ్మకాయ పిండినామండి మేము. నిమ్మకాయ టేస్ట్ వస్తుంది దానికి. నిమ్మకాయ వేసుకోవడం వల్ల నిమ్మకాయ పిండుకున్నాక ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టి దించేసినామండి. దించేసి ఇప్పుడైతే కలర్ రైస్కి మళ్ళీ ఇంకొక సర్వ పెట్టి కావాల్సినంత నూనె వేసుకున్నామండి. నూనె వేసుకున్నాక దాంట్లోకి కొద్దిగా వేగాలండి అవి ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నామండి ముందే. ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డలు వేయించుకున్నాక ఇప్పుడు అల్లం కొత్తిమీర ఎల్లిపాయలు ఏదైతే పేస్ట్ పట్టి పెట్టుకున్నామో ఆ పేస్ట్ వేసుకొని అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మనం ఇప్పుడు పచ్చివాసన ఉంటే బాగుండదు. అది వేయించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు దాంట్లోకి వేసుకొని ఇప్పుడు కొద్దిగా మగ్గనిచ్చినాక ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గినాక అవి మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి ఎసురు అండి. మనం ఒక చెంబు బియ్యం తీసుకుంటే 2 చెంబుల ఎసురు పోసుకోవాలండి. అది పడి చెంబు అండి, కరెక్ట్ పడి ఉంది. దాంతో మేము 4 పళ్ళు పోసినాము. అలాగే 8 గ్లాసులు పోసుకోవాలి. 4 గ్లాసులకి 8 గ్లాసులు పోసుకోండి. మీరు గ్లాస్ అయినా చెంబు అయినా డబల్ పోసుకోండి ఏదైనా అవుతా. మేము ఇక్కడైతే చెంబు తీసుకున్నాం, పడి చెంబు అది. దాంతో 4 తీసుకున్నాం బియ్యము, అందుకని 8 చెంబులు పోసినాం నీళ్ళు. ఇంతేనండి. కలిపి ఒకసారి ఉప్పు వేయండి. ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలిపినాక మనం ఏదైతే శుభ్రంగా కడిగి ముందే బియ్యము రంధ్రాల గిన్నెలో నీళ్ళన్నీ పోయేంత వరకు పెట్టుకున్నామండి. ఇప్పుడు అవే తీసుకొచ్చి బియ్యం నానబెట్టుకొని ఏదైతే కడుక్కొని పెట్టుకున్నామో అవి దీంట్లో వేసేయండి. వేసి కలుపుకోండి. మీరు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి. గ్లాసులు ఏదైనా సరే, గ్లాస్ అయినా చెంబు అయినా డబల్ పోసుకోండి నీళ్ళు. అంతేనండి, అయిపోయినకి వచ్చింది కలర్ రైస్ అయితే. ఎసురు పోసి ఒకసారి బియ్యం పోసి కలిపినాక పైన కొత్తిమీర వేసినామండి మేము. కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు అంతేనండి. కలర్ రైస్ తొందరగా ఉడికిపోతుంది అన్నము. ఇప్పుడు గోంగూర పచ్చడికండి. గోంగూర పచ్చడి కోసమని ఫస్ట్గా గోంగూర శుభ్రంగా 5 కట్టలు తీసుకొని కడిగి పెట్టుకున్నామండి. దాంట్లోకి కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు వేసినాక కట్ చేసిన ఒక పెద్ద సైజు 4 ఉల్లిగడ్డలు, చిన్న సైజు ఒక 2 టమాటాలు అండి. టమాటాలు ఎక్కువగా వేయొద్దండి, పులుపు ఉంటుంది కాబట్టి ఆల్రెడీ గోంగూర, అందుకని ఉల్లిగడ్డలు దండిగా వేసుకొని పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, కొద్దిగా మెంతెం కూర వేయండి. దాంట్లోనే వేసి కొద్దిగా పసుపు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసినాం మేమైతే, ఎక్కువగా వేయొద్దండి మళ్ళీ పసుపు వాసన వస్తుంది. పసుపు వేసినాక కొద్దిగా చింతపండు వేయండి. చింతపండు వేసినాక నూనె అండి, నూనె వేస్తారు, నీళ్ళు కూడా వేసుకున్నామండి మేము. 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని
కొద్దిగా నూనె వేసుకున్నామండి. ఒక 5 స్పూన్ల నూనె అయితే వేసినాము. అంటే నూనెలనే ఇది బాగా మగ్గాలని నూనె వేసినాం మేము. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టండి, చాలు, అంతే, గోంగూర ఉడికిపోతుంది. ఇప్పుడైతే గులాబ్ జాముల కోసమని మేము పెట్టినామండి. స్వీట్ ఏదైనా చేయాలనేసి గులాబ్ జాముల కోసమని పాకం అయితే రెడీ చేస్తున్నాము. గ్యాస్ వెలిగించి చక్కెర వేసుకున్నామండి. దాంట్లో ఫస్ట్ చక్కెర వేసుకొని దీంట్లోకి నీళ్లు పోసుకోండి, నిదానంగా పోసుకొని కలపండి దాన్ని. పాకు చక్కెర ఫస్ట్ వేస్తేనే కలపండి, లేకపోతే గడ్డలు కట్టుకపోతుంది, కింద అతుక్కపోతుంది చక్కెర. నీళ్లు పోసుకొని కలుపుతూ ఉండండి, నీళ్ళన్నీ పోసేంత వరకు ఇలా బాగా కలుపుకొని మీకు ఎంతవరకు అయితే పాకు కావాలో అన్ని నీళ్లు పోసుకోండి. మేమైతే 3 ప్యాకెట్లు గులాబ్ జాములు చేసినాం కాబట్టి పాకు దండిగా కావాలండి దానిలోకి, అవన్నీ మునగాలి కదా, అందుకు దీన్ని కొంచెం తక్కువ పోసినాం సర్వకు. ఇప్పుడు ఆ పాకయ్యేలోపు మనం గులాబ్ జాములు ప్యాకెట్లు కలిపి పెట్టుకుందామండి. అందుకోసమని పాలు తీసుకోండి. కొంతమంది నీళ్ళతో కలుపుతారండి, మేమైతే పాలే వాడతాం ఎప్పుడు. పాలు ఏవైతే ఉన్నాయో 1/2 లీటర్ ప్యాకెట్, ఒక చుక్కవుత నీళ్లు పోయకుండా దాంట్లో అలాగే అవి కాగి కొద్దిగా ఉడికినాక పాలు దించండి. కాచుకొని చల్లార్చుకున్న పాలు దీంట్లో వేసి గులాబ్ జాములు ఏవైతే ఉన్నాయో అవి పిండల్లో బాగా పాలు వేసి కలుపుకోండి. గులాబ్ జాములు అనేది ఎక్కడ పగుళ్ళు రాకుండా ఉండలు చేయాలండి, లేకపోతే పగిలిపోతాయి గులాబ్ జాములు. మేము చూపిస్తున్న విధంగా అన్ని గుండ్లు చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ గుండ్లు వేసుకొని పెట్టుకున్నాం. మేము 3 ప్యాకెట్లు కాబట్టి టైం పట్టిందండి మాకైతే. మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటూ చేస్తాం వంటలన్నీ. మేము 6 మంది ఫ్రెండ్స్ అండి. 6 మంది కూడా ఎక్కడున్నా ఏ అకేషన్ వచ్చినా 6 మంది కలుసుకుంటుంటాం, మాట్లాడుకుంటుంటాం కాబట్టి అన్నీ మాట్లాడుకుంటూ మా పని అంతా లేట్ అవుతుందండి కొంచెము. ఇప్పుడు ఆ గులాబ్ జాములన్నీ గుండ్లు అయిపోయినాక ఇప్పుడు జీడిపప్పు దాంట్లోకి, గులాబ్ జాములలోకేనండి జీడిపప్పు బాదం పప్పు తీసి అన్నీ దాన్ని ఒప్పలొప్పలు చేసి ఒలుస్తున్నామండి, కట్ చేసి పెడుతున్నాం అన్నీ. తర్వాత నెయ్యిలో వేయించి దాంట్లో వేయాల గులాబ్ జామున్లో అని అందరం మాటలు పెట్టి ముచ్చట్లు పెట్టుకుంటూ పని చేస్తున్నాము. ఇప్పుడు ఏదైతే అవి మనము సిద్ధపరచుకునేటివి ఏవైతే ఉన్నాయో గులాబ్ జాములు అవి నూనె కాగినాక నూనెలో కొన్ని వేసి వేయించుకోండి. నూనె కొన్ని వేసి అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. బాగా నూనెలో చిన్న మంట పెట్టుకొనే మనం చేసుకోవాలండి. పెద్ద మంట పెట్టుకుంటే అవి తొందరగా పైన కాలుతాయి కానీ లోపల కాలవు అస్సలు గులాబ్ జాములు. అందుకని సన్న మంటనే పెట్టుకొని అన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో ఆయిల్ అంతా తీసేసి నెయ్యి వేసుకున్నామండి. మేము ఒక 4 స్పూన్ల నెయ్యి వేసుకొని మనకు కావాల్సిన జీడిపప్పు బాదం పప్పు ఏదైతే ఉందో దాంట్లో దూరగా వేయించుకున్నామండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఏవైతే గులాబ్ జాములు మనం వేయించుకునేటివి ఉన్నాయో అవన్నీ ఆ పాకంలోకి వేసుకున్నామండి. పాకంలోకి వేసినాక అన్నీ దాంట్లో మునిగేలాగా ఒకసారి కలపండి. అవి వేసుకొని ఇవన్నీ వేసినాక మనం ఏదైతే జీడిపప్పు బాదం పప్పు వేయించి పెట్టుకున్నామో నెయ్యి అలాగే బాలే తెచ్చి దీంట్లోకి వంచినామండి మేము. మళ్ళా నెయ్యి ఎక్కడైనా పడిపోతుందో ఏమో అనేసి ఈ విధంగా వేసుకున్నాము. దీంట్లోకి యాలకలండి, ఒక 4 యాలకలు దంచి పొడి ఇవి వేసినప్పుడే అది వేయండి. వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టేయండి. అంతేనండి, వంటల్లో రెడీ అయిపోయింది మాకు. ఇదిగో వేడి కలర్ రైస్ అండి. కలర్ రైస్ అయితే బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది. చికెన్ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. 3 కేజీల చికెన్ అండి, సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. చూడండి, చూపిస్తున్నాను నేను. బాగా ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయినాయండి. తర్వాత గోంగూర పచ్చడి అండి, కుక్కర్లో వేసినాం కదా, 1 విజిల్ 2 విజిల్లు చాలండి, ఎక్కువ పెట్టుకోవద్దండి. అంతేనండి, ఎనిపేసేయండి, రెడీ అయిపోతుంది. గులాబ్ జాములు కూడా రెడీ అయిపోయినాయి మనకు. గులాబ్ జాములు కూడా చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మనకి. ఎప్పుడెప్పుడు తినాలా అని మా పిల్లలు ఎదురు చూస్తున్నారు. మా పిల్లలకైతే ఫస్ట్ వడ్డిచ్చేసినాం మేము. కరెంట్ పోయింది, మబ్బు ఉందండి అంతా. ఈ వంటలన్నీ ఇవన్నీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ బాయ్.